42% రిజర్వేషన్ అదే విధంగా బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ రోజు ధర్నా చౌక్ వద్ద మహాధర్నా అయితే నిర్వహించడం జరిగింది। ఈ విషయాలకు సంబంధించి ఐఏఎస్ చిరంజీవులు ఉన్నారు। సార్ చెప్పండి, నిజంగా ఒకవేళ ఇక్కడ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ అమలు కాకపోతే మేము ఢిల్లీకి వెళ్తామని చెప్తున్నారు। నిజంగా మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది అనంతరం? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఏం కోరుతున్నామంటే ఇమ్మీడియట్గా ఒక అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళండి, అక్కడ రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలిసి 42% రిజర్వేషన్ ఇప్పుడు లోక్సభ రాజ్యసభ సమావేశాలు 21 నుంచి ప్రారంభమవుతున్నాయి, అందులో ఈ బిల్లు పెట్టి చర్చించి పాస్ చేసేలాగా ఒప్పించండి అని చెప్తున్నాం। మేము కూడా ఏంటంటే ప్రెషర్ బిల్డప్ చేయాలి, మరి బీసీ సంఘాలన్నీ కూడా ఇప్పుడు చాలా యాక్షన్ ప్లాన్లో రెడీగా ఉన్నాయి। సో ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాలు అప్పుడు మేము కూడా ఢిల్లీకి వెళ్తాం, అక్కడ ఒక ధర్నా పెడతాం, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ క్లబ్లో కూడా ఒక మీటింగ్ పెట్టి రాష్ట్రపతిని ప్రధానమంత్రిని కలవడానికి ప్రయత్నం చేస్తాం। 100% అన్ని బీసీ సంఘాలు కూడా రావాలని చెప్పి కోరుతున్నాం। రేపు ఢిల్లీలో పెడుతున్నాం, ఇక ప్రెషర్ అంతా కూడా ఢిల్లీ మీద ఉంటుంది। ఇప్పుడు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి 42% సాధించుకునేదాకా మనం విశ్రమించేది లేదని చెప్పి తెలియజేస్తాం। కానీ ఇప్పుడు 42% రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ ఆర్డినెన్స్ కూడా జారీ చేశారు, ఎందుకంటే కోర్టు కూడా కొంత కాల సమయం ఇచ్చింది, మరి ఆ సమయం లోపలే ఎన్నికలు నిర్వహించాలంటుంది। దీని మేము మీకు ఏం చెప్తున్నామంటే 42% ఒక లోకల్ బాడీసే కాదు, విద్యా ఉద్యోగాలకు కూడా ఇవ్వాలి। ఆ విద్యా ఉద్యోగాలకు సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వబడలే కాబట్టి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన బిల్లు మనకి ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో పెట్టి అది పాస్ చేయమని చెప్పి కోరుతున్నాం। అదేవిధంగా స్థానిక సంస్థలకు సంబంధించింది కూడా ఇక్కడ హైకోర్టు డైరెక్షన్ ప్రకారం ఇది ఏ రూట్ పోతుందో పోనీ, ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చింది, అది కోర్టులలో ఏం జరుగుతుందో అది మళ్ళీ చూద్దాం, కానీ ఇప్పుడు విద్యా ఉద్యోగాలు కావాలి। అదేవిధంగా శాశ్వత పరిష్కారం కొరకు స్థానిక సంస్థలకు సంబంధించింది కూడా రేపు లోక్సభ రాజ్యసభల్లో చర్చించి ఆమోదం కావాలి, అప్పుడే ఇది ఒక శాశ్వత పరిష్కారం తప్ప ఆర్డినెన్స్లు ఇవన్నీ టెంపరీ, దీనివల్ల ఏం మురుగబెట్టేది ఏం లేదు। అంటే మొత్తంగా చూస్తే మాత్రం ఇది కేవలం పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారమే, ఎందుకంటే బీసీలు రాష్ట్ర పరిపాలన కోరుకుంటున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు, దీనికి ఏ విధంగా? అందుకే మరి ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది మొదటి పెట్టు, ఇవాళ బీసీలు ఏంటంటే 42% వచ్చేస్తే రేపు జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ లేదా జడ్పీ చైర్మన్లు కానీ మామూలు 42% ఉంటారు। సో వాళ్ళు ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు, కాబట్టి అది రానివ్వకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి భయం పుట్టుకొచ్చేసి ఇది రాకుండా అడ్డుకుంటున్నారు అన్ని పార్టీలు। ఇవాళ ఈ పార్టీని కాదు, ఏ పార్టీ, అన్ని పార్టీలు ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి చూడండి, నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుందో చెప్తాం మేము। కానీ ఇప్పుడు చేసేటువంటి ఏ ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ప్రధాన ప్రతిపక్షం చేస్తున్నటువంటి కక్షపూరిత చర్యలు తప్ప మరే ప్రయోజనం ఉండదు అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు దానికి। ఇప్పుడు మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాము, అన్ని పార్టీలను విమర్శించాం। సో బీఆర్ఎస్ కూడా మేము ఏం చెప్పినాం, ఇప్పుడు మీరు మీ బీసీ పాలసీ ఏందో డిక్లేర్ చేసుకోండి, మీరు కులగణనలు కూడా పార్టిసిపేట్ కాకుండా బీసీలకు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించిండ్రు, మరి అట్లాంటప్పుడు మేము బీసీలను మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? బీసీలను నమ్మకపోతే మిమ్మల్ని ప్రజలు నమ్మరు, కాబట్టి మీరు బీసీ పాలసీ పెట్టండి అని వాళ్ళకు కూడా చెప్పినాను, డయాస్ మీద నేను మాట్లాడినాను। కాబట్టి అందరి పార్టీలకు చెప్పేది ఒకటే, మీరు బీసీలకు న్యాయం చేయకపోతే రేపు వచ్చే ఎన్నికల్లో మీరు అన్యాయం అయిపోతారని చెప్తున్నాం। సార్ ఇప్పుడు ఎందుకంటే 42% రిజర్వేషన్ తదనుగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కూడలిలో ధర్నాలు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము కొన్ని అమలు చేయలేము, మరి అమలు చేసిన అనంతరం కూడా మళ్ళీ తదుపరి కార్యాచరణ మేము ప్రారంభిస్తామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది, మరి దానికి ముందే ఇంత ధర్నాలు కావచ్చు నిరసనలు కావచ్చు ఎందుకు చేస్తున్నారు? అమ్మా, నేను ఒక ప్రధాన న్యాయమూర్తిగా చేసిన, నేషనల్ కమిషన్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు చైర్మన్గా చేసిన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ హోదాలో పనిచేసిన, 14 సంవత్సరాల అది న్యాయమూర్తిగా 3 సంవత్సరాల బీసీ కమిషన్ చైర్మన్ అనుభవం ఉంది, నా దగ్గర రాజ్యాంగం ఉంది, జడ్జిమెంట్లు ఉన్నాయి, తమిళనాడు ఉదాహరణ ఉంది। ఘంటాపథంగా మేము ఏం చెప్తున్నామంటే ఇది 9వ షెడ్యూల్లో కల్పందే, మీరైతే ఉభయ సభలలో ఇక్కడ చట్టం చేసి బిల్లు మాత్రమే అది, ఆ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందకపోతే ఒట్టి కాగితమే, అది చెల్లని చట్టం, అది చిత్తు కాగితమే అది। కాబట్టి మీరు ఎన్ని గిమ్మికులు చేసినా ఎంత మోసం చేద్దా 4 రోజులు పబ్బం గడపడానికే కానీ 42% 9th షెడ్యూల్లో పెట్టకుండా మీరు ఇంప్లిమెంట్ చేయలేరు అని నేను ఘంటాపథంగా చెప్తున్నాను। 10 ఏళ్లుగా బీఆర్ఎస్ అధికారంలో ఉండి చేయలేని అభివృద్ధి 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, మాకు ఇంకా సమయం ఉంది, మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడానికి, ఆలోపే ఇంత ఒత్తిడి తేవడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి సీనియర్ నాయకులు అంటున్నారు। రాజ్యాంగబద్ధంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు ఎవరి అభివృద్ధి చెంది రెడ్ల అభివృద్ధి చెందిందా?
కమ్మలద్దలు చెందిందా లేకపోతే బాపనోళ్ళు అభివృద్ధి చెందిందా? బీసీల అభివృద్ధి 75 కార్పొరేషన్ల 53 నువ్వు రెడ్లకు ఇస్తావు, అందులో 33 రెడ్లకు ఇస్తావు. 53 రెడ్లకు కమ్మలకు వెలమలకి బాపనోళ్ళకి ఇస్తావు. బీసీలకు 85% ఎస్సీ ఎస్టీ బీసీలకు 22% ఇస్తావా? ఇదా అభివృద్ధి? ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వలేదు, జరిగిపోతున్నాయి. వృద్ధాప్య పెన్షన్ ఇవ్వలేదు. రైతులు ఏ ఊరికి పోయి ఎవరిని కదిలినా కూడా ఎవడు సుఖంగా లేడు. హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ కుంటుపడింది, అభివృద్ధి కుంటుపడింది. ఏం అభివృద్ధి చెందుతున్నారు? ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నారు? రోజు పండుగలు పబ్బాలు చేసుకోగానే అయిపోయిందా? ఇది ఒక బూటకం. ఆ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే మీరు ఎలక్షన్ పెట్టి చూడండి, మీకు ఎంత. ఇప్పుడు లోకల్ బాడీస్లా ఇది 42% ఇంప్లిమెంట్ కాదు. అందుకని మేము ఏం పిలిపిస్తున్నామంటే చట్టపరంగా కాలేదు కాబట్టి మీరు కైవసం చేసుకోవాలని అంటున్నాం. ఎప్పుడు లేని విధంగా కూడా విద్యా ఉద్యోగాల విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంది. ఎందుకంటే దాదాపు 60,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా విద్యా సంస్థలు కావచ్చు పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ అయ్యాయి. విద్యార్థులు కూడా కొంతవరకు అటు ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ప్రభుత్వ స్కూళ్ళకే ప్రియారిటీ ఇస్తున్నారు అంటున్నారు. దీన్ని ఏమంటారు? ప్రభుత్వ స్కూళ్ళల్లో టీచర్లు లేరు, వసతులు లేవు, బాత్రూములు లేవు. ఇప్పుడు గురుకులాల్లో కూడా ఎవడు దిక్కు లేడది. మీరు ఒట్టిగా ఎవరో కాంగ్రెస్ మాటలు పట్టుకొని మీరు మాట్లాడితే ఎట్లమ్మా? ఇది నిజం. ప్రాక్టికల్గా చూడండి, ఏ రకమైన అభివృద్ధి లేదు అది. కాబట్టి ఇప్పుడు ఎవరు సుఖంగా లేరు, అసలు ఏ వర్గం సుఖంగా లేదు. ఒక్క రెడ్డి వర్గం తప్ప ఏ వర్గం సుఖంగా లేదు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక రెడ్డి సామాజిక వర్గంగానే పూర్తిగా సంతోషంగా ఉంది. ఇతర ఏ వర్గాలకు సంబంధించినటువంటి వారైనా కూడా అసంతృప్తిగా ఉన్నారు అంటున్నారు సీనియర్ ఐఏఎస్లు అయినటువంటి చిరంజీవులు సారు, అదేవిధంగా సీనియర్ అడ్వకేట్ అయినటువంటి ఈశ్వరయ్య సార్. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, ధర్నా చౌక్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.